సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు, ఏం లేదు. ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి. నాకు సెక్యూరిటీ అవసరంలే, ఏం అవసరంలే, ఆయన చెప్పమనండి. బీటెక్ రవి మా పులివెందులో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు, నా మీద కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని చెప్పండి. మాకు ఆ సెక్యూరిటీ కూడా అవసరంలే. నాకు ఎలాంటి ప్రమాదం కానీ, నాకు ఎలాంటి హాని కానీ, నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు, తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిదే బాధ్యత. నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు. నాకుండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే. కాబట్టి ఈ మూమెంట్లో, ఈ ఎలక్షన్ అంటే ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనే మూమెంట్లో ఈరోజు వచ్చి వాళ్ళు సెక్యూరిటీని డ్రాప్ చేసినారంటే వాళ్ళు వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం మమ్మల్ని ఏదో చేసేదానికి అని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.